హాయ్ హలో వంకాయని రోస్ట్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా వంకాయని శుభ్రంగా కడుక్కొని ఆయిల్ అప్లై చేసుకొని 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లలో వెల్లుల్లి రెబ్బలు పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల కచ్చాపచ్చాగా ఉంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. వంకాయ పొట్టు ఊడొచ్చిందంటే వంకాయ పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్టు. ఈ విధంగానే టమాటోలు పచ్చిమిర్చిని కూడా రోస్ట్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి అటు ఇటు కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా కారం తగినంత సాల్ట్ వేసుకొని స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రోస్టెడ్ వంకాయ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీ జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.